దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మూడవ పరిశుద్ధ దినములో ఆయన దివ్య సముఖంలో మనమంతా కూడా నివసించడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి ప్రభావ మహిమలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, మరి సంఘ పెద్దలైన వారికి, విశ్వాసులకు రక్షకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. మన మధ్యలో దేవుని వాక్యము చదవగా విన్నాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి 41 వచనాల గల భాగాన్ని మన మధ్యలో చదవగా విన్నాం. ఆ వాక్య భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మన దైనందిన జీవితానికి, లేక ప్రస్తుత విశ్వాస ఆధ్యాత్మిక జీవితానికి ఎలాంటి సూచనలు అవసరమో ఈ వాక్య భాగంలో మనము గమనిద్దాం. మనిషిలో నిజమైన మార్పు సంభవించింది అనడానికి గుర్తించదగినటువంటి సూచనలు లేక గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అంటే, చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకు తగిన సమాధానం అనేది రాదు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. నిజమైన మార్పు సంభవించింది మన జీవితంలో, నిజంగా నాలో మారు మనసు వచ్చింది అనడానికి సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే, మరి ఆ ప్రశ్నకు ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు వారి వారి హృదయాల్లో కార్యం జరిగిస్తే రక్షణను వెతికి పట్టుకునేవారు ఆ సంగతిని ఎలా చెప్తారు? మారు మనసు పొందాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మీయ స్థితిని ఎలా గుర్తించగలుగుతాడు? లేక దేవుని కొరకు బ్రతకాలి చిరకాలను అనేటువంటి ఆ సిద్ధపాటు కలిగిన వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని మనం ఎలా గుర్తించగలుగుతాం అనే ప్రశ్నలు ఈరోజు ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఈరోజు మనందరి జీవితంలో నిజమైన మారు మనసు ఉందా? మనమందరం కూడా మారు మనసు పొందాము, అందరం కూడా బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చేసాం. అయితే ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నిజమైన మారు మనస్సు నాలో ఉందా? దానికి కొన్ని గుర్తులు ఈ అపోస్తుల కార్య గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక భాగాలు చెప్తున్నట్లుగా మారు మనస్సు అనే దానికి చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. వాటిని మన పూర్వీకులు ఏమని పిలిచారంటే కృపా గుర్తులు అని పిలిచారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ గుర్తులు చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే మొదటి యోహాను పత్రికలో మీరు ఎన్నికల చదవండి, దానిలో ఉన్నాయి. కొంతమంది బైబిల్ వ్యాఖ్యాతలు ఈ యోహాను పత్రికను, దానిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను జీవితంలో వచ్చేటువంటి పరీక్షలుగా వర్ణించడం జరిగింది. మన జీవితంలో కొన్ని నిజమైనటువంటి మార్పుకు సంబంధించిన ఆధారాలను, రుజువులను గమనించడం ద్వారా మనం నిజంగా ఆయనను ఎరిగి ఉన్నామని, నిజంగా ఆయనలో ఉన్నామని మరి యోహాను భక్తుడు నొక్కి చెప్తా ఉన్నాడు. అయితే ఈ అపోస్తుల కార్య గ్రంథము ప్రారంభం నుండి గమనిస్తే ఈ గుర్తులను గురించి చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఈ గుర్తులను మనము జాగ్రత్తగా ఆలోచించే ముందు మనకు అత్యవసరమైనది ఏంటి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మార్పును లేక ఈ మారు మనస్సుకు తగిన గుర్తులను పూర్వీకులు ఏమని పిలిచారంటే కృపా గుర్తులు అని పిలిచారు. వీటిని ధ్యానించే ముందు, ఆలోచించే ముందు మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏంటో తెలుసా? మనకు అత్యవసరమైనది ఏంటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దాని మీదనే మన దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉండాలి. మన దృష్టి అంతా కూడా దాని మీద ఉంచాలి. మారు మనస్సు అంటే తెలియకుండానే స్వనీతిని సంపూర్తిగా విడిచిపెట్టకుండా క్రీస్తు నీతిని లేకపోతే ప్రాయశ్చిత్త మరణంపై యథార్థంగా ఆధారపడకుండా దేవుడు నా హృదయంలో పాపపు ఒప్పుకోలు కలిగించలేదు అనుకుంటేనే ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవునికి లోబడకుండానే క్రీస్తు కొరకు తీర్మానం తీసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని గమనిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ వాక్య భాగంలో దేవుని కృపకు సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి గుర్తులు ఉన్నాయి. అయితే మన సమయాన్ని బట్టి 2 లేదా 3 విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదిమ సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా వ్యక్తిగతంగా లోతైనటువంటి అనుభవాన్ని రుచి చూచారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఆదిమ సంఘము గురించినటువంటి చరిత్రను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు మనం చేసేటువంటి విశ్వాసము ఎందుకు పనికిరాదు. ఈరోజు మనం చేసేటువంటి భక్తి అసలు నిజమైన భక్తే అనిపించుకోదు. పాస్టర్ గారండి మీరు మమ్మల్ని తిడుతున్నారు అనుకోవద్దు. నేను ఆదిమ సంఘం గురించి ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు దాంట్లో ఒక మాట ఏంటంటే చూడండి, ఒక చక్కటి మాట, వారు ఇంటింట కూడుచు అనే మాట అక్కడ ఉపయోగించారు. వారు అపోస్తుల బోధయందు, సహవాసమందు, ప్రార్థన చేయడందు ఎడతెగక ఉన్నారు అనేటువంటి ఒక శ్రేష్టమైన మాట అక్కడ ఉంది. ఒకసారి 46వ వచనం చదవండి. జాగ్రత్తగా గమనించలేకపోయాడు. ఆదిమ సంఘానికి నేటి సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఆదిమ సంఘములో ఉన్నటువంటి నిజమైన మారు మనస్సుకు తగిన గుర్తులు, నేటి సంఘములో ఉన్నటువంటి నిజమైన మారు మనసు గుర్తులకు మనం గమనిస్తే వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆదిమ సంఘం యొక్క విశ్వాసం. అందుకొరకే వారి జీవితంలో నిజమైన మారు మనసు ఉంది అనడానికి చాలా స్పష్టమైన ఆధారం ఉంది. మరి రోజు మన జీవితంలో నిజమైన మారు మనసు ఉంది అనడానికి రుజువేంటి? నువ్వు ప్రార్థన చేస్తే నీలో మారు మనసు ఉన్నట్ట? నువ్వు పాటలు పాడుతూ ఉంటే మారు మనసు ఉన్నట్ట? నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే మారు మనసు ఉన్నట్టేనా? అనుదినము క్రమం తప్పకుండా బైబిల్ చదువుతూ ఉంటే నీలో నిజమైన మారు మనసు ఉన్నట్ట? ఒకసారి మనము ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఆదిమ సంఘం ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులు వ్యక్తిగతంగా లోతైనటువంటి అనుభవాన్ని క్రీస్తులో రుచి చూచారు. కీర్తనగాడు అంటారు, ఆయన రుచి చూచి తెలుసుకోండి అంటాడు. ఏమంటాడు? దేవుణ్ణి ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకోవాలి, గమనించాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే వారి మనస్సు, హృదయము పూర్తిగా మార్పు చెందాయి. ఆదిమ సంఘములో వారి మనస్సు మార్పు చెందింది, వారి హృదయము మార్పు చెందింది, వారి ప్రవర్తనలో మార్పు కలిగింది, వారి అనుదిన జీవితంలో మార్పు కలిగింది. అయితే ఇది కేవలం వారి వలన కలగలేదు, కానీ దేవుడే వారి ప్రవర్తనను బట్టి వారిలో కలిగించినటువంటి మరి పరివర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఈ కృపాగుర్తులు మనం గుర్తించే విధంగా రాయబడ్డాయి. అయితే మన సొంత రక్షణ దాని గురించి మనము శ్రద్ధ లేని వారమై ఉంటున్నాం ఈరోజు. ఒకవేళ ఈ మాట మీకు బాధ కలిగినా సరే నాకు ఇష్టమే.
మనము పొందుకున్నటువంటి సొంత రక్షణ గురించి మనకేం లేదు, చెప్పాలి ఏం లేదు, శ్రద్ధ లేదు. మన అనుదిన జీవితం కొరకు శ్రద్ధ ఉంది, మన ఆరోగ్యం కొరకు శ్రద్ధ ఉంది, మన కుటుంబ బాధ్యతల కొరకు శ్రద్ధ ఉన్నాయి, లోక సంబంధమైన అన్ని విషయాలలో శ్రద్ధ వహిస్తున్నాం. కానీ మనం పొందుకున్న మన సొంత రక్షణ గురించి శ్రద్ధ లేని వారమై ఉన్నాం. ఏమండి, మనం పొందుకున్న రక్షణ ఏదో ఆ రోజు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, అదే కోవలు వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వు పొందుకున్న రక్షణ గురించి నీకేమాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి విశ్వాసిగా జీవిస్తున్నావు. జాగ్రత్త ప్రియ విశ్వాసి. మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. ప్రభు యొక్క కార్యము మన జీవితం జరిగిందని ఈ గుర్తులను గమనించడం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా లేదా? ఈ గుర్తులే మన జీవితంలో కావలసిన ప్రోత్సాహాన్ని అందించగలవని, మనము ప్రభు యొక్క కార్యాన్ని ఇంకొకరి జీవితంలో కనుగొనాలి అంటే ఈ గుర్తులను సందేహించకుండా బాగా ఎరిగిన వారమై వాటి విషయంలో శ్రద్ధ వహించాలి. చూడండి, వాటిలో ఒక 3 గుర్తులను నేను జ్ఞాపకం చేస్తాను త్వరగా. మొదటిది ఏంటంటే, చదవని వాక్య భాగంలో చూడండి, 38వ వచనంలో పేతురు భక్తులు అంటున్నారు. చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. చూడండి, నీలో నాలో ఇక్కడ కూర్చున్న మనందరిలో నిజమైన మారు మనసు ఉంది అనడానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే పాపపు ఒప్పుకోలు. అదేంటి పాస్టర్ గారండి, అది ఎలా గుర్తవుతుందని అనొచ్చు మీరు. గడిచిన దినాల్లో కూడా గత శుక్రవారం బహుశా అనుకుంటా మనం అనుకున్నాం, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మన పాపాన్ని మనం ఒప్పుకున్నామా? ఇప్పటికీ జాగ్రత్త గమనించండి. పాస్టర్ గారండి, మీరు మళ్ళీ మమ్మల్ని అదే ప్రశ్న అడుగుతాను అనుకోవద్దు. బయట నిన్ను గుర్తించి లేక నిన్ను గమనించేటువంటి వ్యక్తులు నీ ప్రవర్తనను చూసి నీవు నిజంగా క్రీస్తుకు చెందిన వాడవు, క్రీస్తుకు చెందిన బిడ్డవని సాక్ష్యం చెప్పడానికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. మనలో నిజమైన మారు మనసు గుర్తదే. మన పాపాలు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఈ వాక్య భాగంలో కృపకు చెందిన మొదటి గుర్తు ఇది. ఏంటంటే నిజమైన మారు మనస్సుకు దగ్గరకు నడిపించేది ఏదైనా ఉందంటే అది పాపపు ఒప్పుకోలు. అక్కడ అంటున్నాడు కదా, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. పాస్టర్ గారండి, మరలా మేము బాప్తిసం పొందాలనొద్దు. ఏమండి, బాప్తిసం ఒక్కటే, ఒకసారి బాప్తిసం పొందాలి. కాకపోతే వీళ్ళు గమనించండి, మన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. హృదయపూర్వకం ఏదో పెదవులతో పైకి ప్రభు నేను పాపం చేశాను నన్ను క్షమించండి సరిపోదు. మన ఒప్పుకోలనేది హృదయాంతరంగంలో నుండి బయటికి రావాలి. మన పాపం ఒప్పుకునేటప్పుడు ఇహలోక విషయాలు ఏవి కూడా మన తలంపుకు రాకూడదు. మన పాపం ఒప్పుకునేటప్పుడు నీ హృదయము నేరుగా దేవుని వైపే ఉంచాలి. దానికి ఉదాహరణ ఎవరంటే శంకరి భక్తులు మనం చూస్తాం. ఏమంటాడు? దూరంగా నిల్చుండి రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించాను. అక్కడ ఒక మాట ఉంటుంది, అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. జక్కయ్య గురించి ఒక మాట ఉంటుంది లూకాసు వార్తలో. ఎప్పుడైతే ప్రభు తన ఇంటిలోనికి వచ్చాడో రాగానే ప్రభు అడగలేదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పాపం చేసావంట, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను పాపి అయిన మనుషుడు అంటున్నారు, అసలు ఏంటబ్బాయి నీ కథ అని ప్రభు అడగలే. ప్రభు ఇంట్లోకి రాగానే అన్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా ఎక్కువ తీసుకుంటే తిరిగి 4 గంటలు చెల్లించేస్తాను. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. గమనించాలి, ఉదయకాల సమయంలో దేవుని నిజమైన మారు మనసు దగ్గర నడిపించేటువంటి మార్గము పాప ఒప్పుకోలు, అనుభవము మన హృదయంలో రావాలి. నీళ్లు కృమరించినట్లు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కృమరించాలి. దావీదు పాపం చేసినప్పుడు తనకు శిక్ష పడుతుందని చెప్పి నాతాను ప్రవక్త దగ్గర గద్దించబడినప్పుడు దావీదు యొక్క పశ్చాత్తాపం ఎలా ఉందనంటే, ఎలా ఒప్పుకున్నాడంటే తన కన్నీళ్లతో తన పరుపు తేలజేసి అంతగా
మరి రోజు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావా అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూడండి, ప్రజలు తమ హృదయంలో నొచ్చుకొని తర్వాత తమ పాప జీవితాల విషయమై నిజంగా సిగ్గుపడి క్షమాపణ కొరకు యథార్థమైనటువంటి కోరిక కలిగి ఉన్న వారికి మాత్రమే బాప్తిస్మం ఇవ్వబడుతుందని చెప్పి మరి పేతురు భక్తుడికి చాలా స్పష్టం చేస్తున్నాడు. ఈరోజు మనము మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని చూడాలంటే, మన జీవితంలో అలుపెరుగని విశ్వాస పోరాటాన్ని కొనసాగించాలంటే ప్రభు అలక్ష్యము చేయనటువంటి ఒక విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందంటే నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని చూడాలి అని అంటే, నీ జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించే మార్గం కనుగొనాలని అంటే ప్రభు అలక్ష్యము చేయనటువంటి విరిగి నలిగిన హృదయం మనలో రావాలి. అది నువ్వు కలిగి ఉంటే వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉండి కేవలము పెదవులతో మాత్రమే పాపాన్ని ఒప్పుకొని లోతు లేని మారు మనస్సు కలిగి ఉంటే ఆ మారు మనస్సు నిజమైంది కాదు. నీ పాపాలు కేవలము పెదవులతో ఒప్పుకుంటే నీకు లోతైన అనుభవం రాదండి. నీ పాపాలు నువ్వేం చేయాలంట? లోతైనటువంటి అనుభవం ఒప్పుకోవాలి. లోతైన మారు మనసు లేకుండా ఉంటే అది నిజమైన మారు మనసు కదా. కేవలము నువ్వు నామకార్థంగా ఉండిపోతావు లోకములు, అంతే. నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా, నామకార్థమైన విశ్వాసాలు ఉండిపోతే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడడం అనేది అసాధ్యం, జరగదు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళగా మారు మనసు అనేది ఒక లోతైన అనుభవంలోకి మనం రావాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం, మీరేంటంటే మేము క్రిస్టియన్స్ అండి. ఏమంట చెప్పాలి? ఏమంట? మేము క్రిస్టియన్స్ అండి అంటే ఏంటండి? మేము క్రైస్తవులమండి. రెండు ఒకటి కదా. ఇంకా అడుగుతాడు, అంటే ఏంటనంటే అప్పుడు చెప్తారు యేసుప్రభు బిడ్డలమండి. మంచిదే, చెప్పండి. కానీ ఆ మాట ఒకవేళ పెదవులతో చెప్తున్నావేమో, నువ్వు యేసుప్రభు బిడ్డవని కేవలము నీ సాక్ష్యాన్ని పెదవులతో మాత్రమే ఒప్పుకుంటున్నావేమో. ప్రభు అడిగేది ఏం తెలుసా? ఆయనే ప్రభు అని, ఆయన నిజమైన దేవుడని హృదయపు లోతుల్లో నుంచి ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి చూడండి, పాపాల విషయమై దుఃఖం గలవారైతే, పాపాల విషయమై పశ్చాత్తాపం గలవారైతే, దేవుని క్షమాపణ కొరకు భారం కలిగినటువంటి వ్యక్తుల హృదయాల్లో నిజమైనటువంటి కృపాకార్యమైన దేవుడు జరిగిస్తాడు. లోతైనటువంటి అనుభవంలో భారం కలిగినటువంటి హృదయంతో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మన యొక్క పాపం. అప్పుడే ఆ కృపాకార్యమైన జరుగుతుంది. ఏమండి మారు మనస్సు అంటే మనస్సు మార్చుకోవడం అంటే పాపం నుండి వైదొలిగి దేవునికి దగ్గరగా రావడం. మారు మనస్సు అంటే ఏమండి? ఆ మారు మనసు పొందిన వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేస్తారో తెలుసా? 3 విషయాలు చెప్తాను. నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? తమ్మును తాము తగ్గించుకుంటారు. జాగ్రత్త గమనించండి ఈ మాట. ఈరోజు నువ్వు నిజమైన మారు మనసు పొందిన బిడ్డవు అని నిన్ను గుర్తించాలంటే నీలో ఉండవలసింది ఏంటంటే ముందుగా తగ్గింపు స్వభావం. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. మారు మనసు పొందిన వ్యక్తులు ఖచ్చితంగా తమను తాము తగ్గించుకుంటారు. రెండవది ఏంటంటే లోకముతో తనకున్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటారు. మూడవ విషయం ఏంటంటే ప్రభువుతో బంధం పెంచుకొని ఆయనతో జీవించడం నేర్చుకుంటారు. ఇది నిజంగా లోతైన అనుభవంలో నుండి, భారము కలిగిన హృదయం నుండి పాపం ఒప్పుకునే వారి జీవితంలో కలిగేటువంటి మార్పు. ఈరోజు అటువంటి మార్పు మనలో ఉంటే మనం ధన్యులమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఒకవేళ ఇంకా మనలో ఆ నిజమైన మారు మనసు లేకపోతే నేను అంటాను ఖచ్చితంగా మనం దేవుని మందిరానికి రావసరం లేదండి. మనలో నిజమైన మారు మనసు లేకపోతే మనం దేవుని మందిరానికి రావసరం లేదు. మనము లోతైనటువంటి, మరలా జ్ఞాపకం చేస్తాను, పాపాన్ని ఒప్పుకోవడం అనేది లోతైన అనుభవం. భారము కలిగిన హృదయంలో ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ప్రభు దగ్గర రావడం ప్రయోజనం లేని పని, నిష్ప్రయోజనమే. అంటే మీ నాన్న వచ్చి పాస్టర్ గారండి మమ్మల్ని దేవుని మందిరం రావద్దంటారని, నేను రావద్దని చెప్పట్లేదు, చెప్పను, రమ్మని చెప్తాను. కాకపోతే నువ్వు వచ్చేటప్పుడు నీలో నిజమైన మారు మనసు ఉండడానికి సూచన ఏంటంటే భారము కలిగిన హృదయంలో నుండి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. కారణం ఏంటంటే ఆ మారు మనసు అనేది లోతైన అనుభవం. నేను 3 విషయాలు చెప్పాను. నీలో నిజంగా మారు మనసు వచ్చింది అనడానికి
నువ్వు నిజంగా పాపం ఒప్పుకున్నావు అనడానికి గల సూచన ఏంటంటే ముందు నీవు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. రెండవది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, లోకముతో మనకున్న బంధాన్ని పూర్తిగా తెంచేసుకోవాలి. అది మనకు సాధ్యమేనా? ఏమండి? మూడవది ఏంటంటే ప్రభువుతో బంధం పెంచుకొని ఆయనతో జీవించడం నేర్చుకోవాలి. ఇవి భారము కలిగిన హృదయం నుండి పాపం ఎవరైతే ఒప్పుకున్నారో వారి జీవితంలో కలిగేటువంటి మార్పు. రెండవది ఏంటంటే 41వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఇవన్నీ భక్తుడు పేతురు యొక్క జీవితము ద్వారా జరిగినటువంటి అనుభవాలు. ఒకప్పుడు ఒక చిన్న పాప ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి, సిగ్గుపడి తన బోధకుడుగా ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా నడిపించి శిష్యత్వంలోనికి నడిపించినటువంటి ప్రభుని ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒప్పుకున్న పేతురు ఈరోజు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు ఎంతమంది అంటే ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. నువ్వు నిజమైన మారు మనసు నీలో ఉందనడానికి రెండవ గుర్తు ఏంటంటే దేవుని లేఖనాన్ని అనగా బైబిల్ గ్రంథాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను, మన బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ దానిలో ఉన్న సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోం. నువ్వు క్రమం తప్పకుండా అలా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే 3 మాసాల్లో ఆదికాండం నుండి ప్రకటనలో చదివేస్తావు, అందులో ఎలాంటి సందేహము లేదు. దానివల్ల ఏంటి ప్రయోజనం? అలా చదివేసిన వాళ్ళు ఈరోజు చాలామంది నేను 3 సార్లు చదివానండి, 4 సార్లు చదివానండి, సంవత్సరంలో 5 సార్లు బైబిల్ చదివేశానండి. మంచిదే. ఈ 5 సార్లు బైబిల్ చదివినటువంటి అనుభవంలో ఏ ఒక్క మాట అయినా నీ హృదయాన్ని తాకిందా? అంటే చదవడం వేరు, చదివిన దానిని అర్థం చేసుకోవడం వేరు. నీలో నిజమైన మారు మనస్సు ఉందని గుర్తేంటంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైనా నేను అంటాను, దేవుని వాక్యం మనల్ని ఎప్పుడైనా సూటిగా గద్దించింది అనుకోండి, సూటిగా హెచ్చరించింది అనుకోండి, పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు అనకుండా, పాస్టర్ గారు నన్నే ఉద్దేశించి మాట్లాడాడు అనకుండా, అసలు ఈ వాక్యం అంతా పాస్టర్ గారు నన్ను చూసే చెప్పాడు అనకుండా, దేవుడే స్వయంగా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? గమనించా. చూడండి, నేను అంటాను, ఒకవేళ నేను విశ్వాసం తిట్టాలనుకోండి, నాకు వాక్యం అవసరం లేదండి కదా. అంటే నా వరకు ఉద్దేశం దాన్ని ఏమో మిగిలిన సేవకులకు నేను వేరే మాట్లాడిన కానీ నా వరకు ఏంటంటే ఎవరి మీదైనా నాకు కోపం ఉన్నా, ఎవరి మీద అయినటువంటి ద్వేషం ఉన్నా నేను మాత్రం దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకోనండి. దేవుని మందిరం చెప్తున్నాను ధైర్యంగా, దేవుని వాక్యానుసారంగా అడ్డం పెట్టుకొని వారితో మాట్లాడను కానీ వారి విమర్శ నేను చేయనండి. అది నాకు అలవాట్లేదు ఈ 10 సంవత్సరాల 12 సంవత్సరాల అనుభవం. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే దేవుని యొక్క వాక్యం నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి అనడానికి ఇది నేను చెప్తున్నాను. దేవుని వాక్యం ఇప్పుడు నువ్వు మారు మనసు పొందు అంది అన్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుని వాక్యం నాతో మాట్లాడండి. చూడండి, మనకు తెలుసు కదా ప్రార్థన అంటే చెప్పాలి. ప్రార్థన అంటే నాకు అర్థం కాల. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడాలి. వాక్యం అంటే కదా మరి పాస్టర్ గారు తిట్టడం ఎలాగనుకుంటావు? ఏమండి, దేవుని వాక్యం నేను గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నేను సూటిగా హెచ్చరిస్తున్నప్పుడు పాస్టర్ గారు తిట్టారని నువ్వు ఎలా అనుకుంటావు? గమనించాలి. కృప యొక్క రెండవ గుర్తు ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రాచీన గ్రీకు భాష రాయబడిన మాట ఏంటంటే వారు అపోస్తుల బోధ యందు బలంగా అంటుకట్టబడ్డవారే కొనసాగారు. దేవుని వాక్యములు బలంగా వారు ఏం చేశారంట? నాటుకున్నారు. దేవుని వాక్యంలో బలంగా అంటుకట్టబడ్డ ఎడతెగక, ఇప్పుడు ఒక మాట ఉంది కదా, అనుదినము వారు వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంట? ఎడతెగక ఉన్నారట. మరి రోజు దేవుని వాక్యం ముందు ఎంత స్థిరంగా నువ్వు నిలబడుతున్నావు అనే విషయాన్ని గమనించాలి. వారు ఈ బోధను సహించి దానిలో నిలకడగా ఉన్నారు. దేవుని ప్రేమించినట్టుగా తెరవబడి
ఒక వ్యక్తి హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని అధికారము దేవుని యొక్క వాక్యపు అధికారము స్థాపించబడినట్లయితే అది కృప యొక్క నిశ్చయమైన గుర్తు. దేవుని వాక్యం నీ హృదయంలో అధికారిగా ఉండాలి. దేవుడే నీ జీవితానికి అధికారిగా నువ్వు ఆహ్వానించాలి. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి దేవుని యొక్క దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాడు. నిజమైన మారు మనసు అనుభవం ఉన్న వ్యక్తి వాక్యం యొక్క లోతైనటువంటి గ్రహింపు ఏంటో గ్రహిస్తాడు. వాక్యం యొక్క అనుభవం ఏంటో గ్రహించి ఆ వాక్యములో స్థిరంగా నిలబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, నిజమైన మారు మనసు నీలో ఉంటే దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తావు, ఆ వాక్యములో స్థిరంగా నిలబడతావు. ఎన్నిసార్లు గద్దించినా మనము లోబడాలి. అందుకే జ్ఞాని సొలొమోను సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం అంటాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు అవసరం లేదు అది. అక్కడ ఏమంటాడు తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను అనే మాట ఉపయోగించాడు. మీరు వచ్చే వారం చెప్పండి, నాకు పర్లేదు. దేవుని వాక్యాన్ని గద్దించినప్పుడు దాన్ని స్థిరంగా నిలబడాలి, అంటుకట్టబడి వాక్యానికి విధేయులై మనం జీవించాలి. ఎందుకు అని అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 1 కొరింథీ రాసిన పత్రిక. ఎందుకు మనము వాక్యాన్ని ప్రాముఖ్యతను గ్రహించి దానిలో స్థిరంగా నిలబడి అంటుకట్టబడి విధేయతగా ఉండాలంటే ఎందుకు అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేత వివరించున అతడు వాటిని గ్రహింపచాల. చూడండి, నిజమైన మారు మనసు గల వ్యక్తి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తాడు, వాక్యములు స్థిరంగా నిలబడతాడు, మరల దానికి అంటుకట్టబడి వాక్యం విధేయుడు జీవిస్తాడు. ఎందుకంటే అతను ఆమె వారు ప్రకృతి సంబంధి అయిన మనుష్యులు కాదు అన్నాడు కదా. ప్రకృతి సంబంధించిన మనుషుడు ఏం చేస్తాడంట? దేవుని ఆత్మ విషయములను ఏమాత్రం కూడా గ్రహించడు, అంగీకరించడు. ఇక్కడ కూర్చున్న మనము ప్రకృతి సంబంధమైన మనుషులము కాదండి, ఆత్మ సంబంధ మనుషులం అన్నారు. చూడండి, ప్రకృతి సంబంధ మనుష్యులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. కానీ ఏంటంటే అవి అతనికి వారికి వెర్రితనంగా ఉన్నాయి. నీలో నిజమైన మారు మనసు అనుభవం లేకపోతే, నన్ను అర్థం చేసుకునేటువంటి గ్రహింపు లేకపోతే ఆత్మ విషయాలు నీకు కూడా ఎలా కనబడతాయి? వెర్రితనంగానే కనబడతాయి. వాస్తవానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా మనిషిని బలపరిచేదే కానీ మనిషిని బలహీనపరిచేది కాదు. నువ్వు ఏ సమయంలో బైబిల్ చదువు, దానిలోని ఏదో ఒక మాట నిన్ను బలపరుస్తుంది. ఇంకా నీవు ప్రకృతి సంబంధ మనిషిగా ఉంటే ఈ ఆత్మ విషయాలు ఏమాత్రం కూడా నీకు గ్రహించలేవన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, ఇది మారు మనసు చెందినటువంటి నిశ్చయమైనటువంటి గుర్తు. మారు మనసు అనుభవాలకు రావడానికి, ఎందుకంటే అల్ప విశ్వాసులు ఉన్నవారికి అంటండి దేవునికి వాక్యం కానీ బైబిల్ కానీ గూఢార్థమైనదిగా అర్థం చేసుకోవడానికి కష్టతరమైనదిగా ఉంటుందట. ఎప్పుడైతే వారు నిజంగా మారు మనసు పొందుతారో అప్పుడే దేవుని వాక్యంలో ఉన్న సత్యం వారికి అర్థమవుతుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నిజమైన మారు మనసు ఉంది అనడానికి నీలో రెండవ గుర్తు ఏంటంటే లేఖనాన్ని సరిగా అర్థం చేసుకో. మొదటిది ఏంటి? పాపాన్ని ఒప్పుకోవాలి. పెదవులతో కాదండి, హృదయపూర్వకంగా నువ్వు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. పాస్టర్ గారండి, అప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పాపం చేశానండి, అప్పుడే ప్రభు దగ్గర ఒప్పేసుకున్నానండి. ఒప్పుకున్నావు, మంచిదే. విడిచిపెట్టావా? పాపాన్ని ఒప్పుకున్నావు, మంచిదే. విడిచిపెట్టామా? మనం చేయాల్సింది అదే. ప్రభు దగ్గర ఒప్పుకుంటే సరిపోదండి, వాటిని ఏం చేయాలా? పూర్తిగా విడిచిపెట్టేసి. అలా విడిచిపెట్టినప్పుడే నీలో నిజమైన మారు మనసు అనుభవం వస్తుంది. అప్పుడు దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక మూడోది ఏంటంటే ప్రార్థనలో కొనసాగడం. నిజమైన మారు మనస్సుకు గుర్తు ఏంటంటే మూడవది మాట ప్రార్థనలో కొనసాగటం. 42వ వచనం చదవండి మరొకసారి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును
ఎడతెగక ఉన్నారు. ఈరోజు మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామండి? అని ఊరికి అడుగుతున్నాను, కోపం పెట్టుకోకండి. రోజు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి, రెండుసార్లు, మహా అయితే కష్టపడి 2 సార్లు చేస్తాం. ఎప్పుడు? రాత్రి పడుకునేటప్పుడు, మరలా ఉదయాన్నే లేచేటప్పుడు. మరి మధ్యలో ఊరికి అడిగానులేండి, కోపడకండి. ఎందుకు మా చెప్తున్నానంటే, నీలో నిజమైన మారు మనసు ఉందని గుర్తిండనంటే ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ప్రార్థన అనుభవంలో ముందు కొనసాగాలి. ఈ వాక్య భాగంలో పేర్కొనబడినటువంటి కృపకు చెందిన మరొక స్పష్టమైన గుర్తు ఏంటంటే ప్రార్థనలో కొనసాగడం. ఈరోజు నేను అంటాను పిల్లరా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయట్లేదని గల కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన అనుభవం అనేది లోపించింది. మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయట్లేదు. పాత సంవత్సరం గతించిపోయింది, కొత్త సంవత్సరం వచ్చినా కూడా నా జీవితం ఇంకా పాతగానే ఉంది అని అనుకుంటున్నావంటే నీ జీవితంలో ప్రార్థనకు స్థానం అనేది తగ్గిపోయింది. లవోదికీయ సంఘాన్ని అంటాడు, నీకున్న మొదటి ప్రేమను కోల్పోయావు, నీకున్న మొదటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు, నీకున్న మొదటి ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయావు. అందుకే కొత్త సంవత్సరం వచ్చినా కూడా నీ జీవితం నీకు ఎలా కనబడుతుంది? పాతగానే కనబడుతుంది. పాత జీవితం పోవాలి, కొత్తగా ఉండాలంటే నువ్వు కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఒకవేళ పాత సంవత్సరంలో ప్రార్థన అనుభవం తగ్గిందేమో, అందుకొరకు నీ జీవితం నీకు ఇంకా ప్రాత కనబడుతుందేమో. అందుకంటే కదా కొరింథీ పత్రికలో, ఎవడైనానో క్రీస్తునందున ఎడల వాడి నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము కదా. మరి అటువంటిప్పుడు పాత జీవితంలో లేక పాత సంవత్సరంలో నీ జీవితం బాగోలేదు, మంచిదే. మరి నూతన సంవత్సరంకి వచ్చినప్పుడు నీ జీవితం మారాలంటే గత సంవత్సరం నీ జీవితం ఏదైతే లోపించిందో దాన్ని ఒకసారి సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ 2025 సంవత్సరం నీ జీవితంలో ప్రార్థన అనుభవం తగ్గిందేమో, దాన్ని సరి చేసుకుని నూతన సంవత్సరంలో ప్రార్థనకు సమయం కేటాయించలేకపోయావేమో, దేవుని మందిరానికి రావడానికి సమయం కేటాయించలేకపోయావేమో, వాక్యం చదవడానికి సమయం కేటాయించలేకపోయామేమో. ఈ నూతన సంవత్సరం అది చేయి, నీ నిజమైన మారు మనసు గుర్తుగా అది కనబడుతుంది. గమనించాలి పిల్లరా, ఆనాడు ఏమని యోధా మతంలో కొత్తగా ప్రభు నమ్ముకున్న వారికి నిజమైన వ్యక్తిగత ప్రార్థన ఆత్మ వివేకం కలిగి దేవుని నేరుగా సమీపించడం అంటే ఏంటో వారికి తెలియదు. వారికి బదులుగా సమాజ మందిరంలో ఉన్నటువంటి యాజకులు వారి కోసం ప్రార్థించేవారు. వారి దృష్టిలో వ్యక్తిగత ప్రార్థన అంటే వ్యర్థమైన మాటలను జపములాగా వర్ణించడమే. కానీ ఆ యొక్క పరిస్థితిని దేవుడికి వారికి మధ్య యాజకులు ఉండి వారి కొరకు ప్రార్థించేవారు. ఈరోజు మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు ఆ అడ్డంకులను తొలగించి నేరుగా మనమే దేవునితో మాట్లాడడానికి అవకాశం కల్పించారు. దేవుని స్తోత్రం కలుగును కాక. అయినా మనం దేవునితో మాట్లాడట్లేదు. ఆనాడు పాపాలు తొలగించడానికి యాజకులు మధ్యవర్తులుగా ఉండేవారు. యాజకులు ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేసేవారంటే వ్యర్థమైన మాటలు జపం చేసేవారట, ప్రార్థన చేస్తున్నట్టు నటించేవారట. ఒకవేళ ఈరోజు నువ్వు వాళ్ళ నటించే వాళ్ళు ఉన్నావేమో, వ్యర్థమైన మాటలను జపించే విశ్వాసగా ఉన్నావేమో, నీ నోట వ్యర్థమైన మాటలు మాత్రమే పలుకుతున్నావేమో, నేను అంటాను అవి దేవుని సన్నిధికి ఏమాత్రం కూడా చేరవు. ఎందుకంటే నీ నోట వ్యర్థమైన మాటలు వచించొద్దు అని స్పష్టంగా బైబిల్ చెప్తాం. నువ్వు ప్రార్థనలో దేని కొరకైతే పూనుకున్నావో దాని కొరకే ప్రార్థన చేయి, ఎడతెగకుండా. దేవుడికి తప్ప కార్యం చేస్తాడు. చూడండి, నిజంగా మార్పు చెందిన తర్వాత సంఘములో జరిగేటువంటి, సంఘము ద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి దూరంగా ఉండాలని వారు అనుకోలేదట ఆదిమ సంఘములో. ఈరోజు నువ్వు నిజంగా, నేను అంటాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కూడా ఒకవేళ మీ బాధ కలిగించినా సరే నాకు ఇష్టమే. నిజంగా నీలో మారు మనస్సు ఉంది, నిజమైన మారు మనసు నాలో ఉందనంటే ఉంది అని నువ్వు అనుకుంటే సంఘ కార్యక్రమాలకు నువ్వు దూరంగా ఉండవు. సంఘం ద్వారా జరుగుతున్నట్టు ఏ పనికైనా నువ్వు దూరంగా ఉండవు. నేనంటాను ఈరోజు దూరంగా ఉంటున్నావు అని అంటే నీలో నిజమైన మారు మనసు అనుభవము లేదు. గమనించాలి యొక్క ఉదయకాల సమయంలో. ఏమండి, ఇప్పుడు ప్రార్థన శక్తివంతమైంది గాను, దేవుడిచ్చినట్టు గొప్ప ఆధిక్యతంగాను, అత్యాసక్తి కలగదానికి మనం ఎరిగి ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితాలని మారుస్తుంది. గతంలో కూడా చెప్పాను, ప్రార్థన మనిషిని పాపానికి దూరంగా ఉంచుతుంది. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే
పాపానికి దగ్గరగా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయడానికి సమయం కేటాయించట్లేదు అంటే పాపానికి సమయం ఇస్తూ ఉన్నావు. అపవాదికి నువ్వు సమయం, అది గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని సొంత పిల్లలు ఉన్నామని గ్రహించి, మన గొప్ప ప్రధాన యాజకుడు తండ్రి అయిన దేవుని దగ్గర సింహాసనం యందు మన కొరకు ఆయన ఏమండి మరి వేచి ఉండి మన మొరను వింటున్నాడని, మన విజ్ఞాపన ఆలకిస్తున్నాడని నువ్వు స్పష్టంగా గ్రహించాలి, ఎరిగి ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటండి ఖచ్చితంగా ఆయన సమాధానాన్ని ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. మరి ఈరోజు మనలో ఆ నిజమైన మారు మనసు ఉందా లేదా ఒకసారి మనం ఎందుకంటే ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా సందేశం ముగిస్తాను. 40 వచ్చినాను చదవండి ఒకసారి. 40 వచ్చినాను చదవండి వాక్య భాగం. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఇంకా అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాను. ఈరోజు మనము ఈ మాట మన జీవితాలకు అన్వయించుకోవాలి పిల్లరా. ప్రార్థనలో కొనసాగడం ఒక అద్భుతమైనటువంటి కృపాగుర్తిగా ఉంది. ఒక దేవుని బిడ్డగా నీలో బలమైన కోరికలు, బలమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. ఆ బలమైనటువంటి కోరికతో ఆయన సన్నిధిలోకి ప్రవేశించమనంటే అది ఆత్మకార్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. నిజంగా మారు మనసు పొందిన వారు ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనల గురించి ఏమండి గ్రహింపు కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల గురించి వివేచన కలిగి ఉంటారు. అందుకని ఒక మాట చదివించాను కొరింథీ పత్రికలో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ విషయాలను అంగీకరించడు, అవి అతనికి వెర్రితరంగా ఉంటాయి. మరి రోజు వాళ్ళ ఉన్నావేమో ఒకసారి ఆలోచించి. రక్షింపబడని వారి బంధువులు, స్నేహితులు చూడండి, చాలామంది మన సంఘం ద్వారా ప్రార్థన కోరుతూ ఉంటారు. మంచిదే, వారి పక్షాన ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత. మరి ప్రియులు సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ ద్వారా అనేక ప్రార్థన అవసరతలు మనకు వస్తాయి. వారు ఇంకా రక్షించబడలేదు, రక్షణ అనుభవం వారు అయినా కూడా వారి కుటుంబాల కొరకు, వారి బంధువుల కొరకు, వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారి కొరకు ఎక్కువ శ్రద్ధ గలవారై వారి నిమిత్తం ప్రార్థనలో ప్రభువుని అడగడం మనం చూస్తూ ఉన్నాం. మంచిదే. అయితే ఆ ప్రార్థన వారిలో, వారి కుటుంబంలో కార్యం జరిగించినప్పుడు వారు ధైర్యంగా బయటకు రాగాలి. అది నిజమైన మారు మనసు. మన సంఘంలో కూడా చాలామంది బంధువులు, అన్యులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేయొద్దని నేను చెప్పనండి, చేయాలి, అది మన బాధ్యత. దేవుడు ఏదో ఒక రోజు ఒక కార్యాన్ని వారిలో జరిగిస్తారు. అయితే వారి కొరకు శ్రద్ధ గలవారమై ప్రభువును వేడుకుంటున్నప్పుడు వారి కంటే ఎక్కువగా మన కొరకు మనం శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తులు మారాలని ప్రార్థన చేస్తున్నాం, ఆ వ్యక్తి బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాం, ఆ వ్యక్తికి ఆరోగ్యం సరిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మరి నీ ఆత్మీయ జీవితం కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు? వారి కొరకు చూపించేటువంటి శ్రద్ధ కంటే మరి ఎక్కువగా నీ ఆత్మీయ జీవితం శ్రద్ధ చూపించాలి. చూడండి, ప్రజలు మార్పు చెందామని బహిరంగ ఒప్పుకుంటూ వారి జీవితంపై కలిగే ప్రతి శోధనను, దిగులు, ఆందోళన గలవారైతే పిల్లరా అమూల్యమైన ఖచ్చితమైన కృపా గుర్తును వారు ఇంకా అనుభవపూర్వకంగా పొందుకోలేదని అర్థం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరొకసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి. ఇంకా నీలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటే, ఇంకా లోక సంబంధమైన సంప్రదాయాలను తావిస్తూ ఉంటే, ఇంకా ఇహలోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటే నీలో నిజమైన మార్పు రాదండి. అందుకొరకే మరి పేతురు భక్తుడు చెప్తున్నట్లుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము వాక్యం మనలో నిజమైన మారు మనసు ఉంది అనడానికి 3 గుర్తులు మనము చూసాం. ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు మనకి. ఒకటి, పాపాన్ని ఒప్పుకోవాలి. మారు మనసు అనేది ఒక లోతైన అనుభవం. ఆ పాపాన్ని కూడా ఎలా ఒప్పుకోవాలి? తండ్రి నాయన పాపం క్షమించడం సరిపోద్దా? లేదండి, హృదయముతో అంతరంగములో నుండి ఒప్పుకోవాలి. అప్పుడే నీ యొక్క పాపానికి క్షమాపణ దొరుకుతుంది. రెండోది ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు చదవటం రాదండి, నేను చెప్పలేనండి, అడగలేనండి. నువ్వు విన్న వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకుంటే మంచిది. మూడోది ఏంటంటే ప్రార్థనలో కొనసాగాలి. నేను మరలా గత సంవత్సరం అంతా కూడా ప్రార్థనలో గడపడానికి సమయం లేదేమో, ఒకవేళ ఉన్నా దాన్ని నువ్వు దొంగిలించావేమో.
దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. అలా నువ్వు నిరంతరము ప్రార్థన కొనసాగడం, ఎడతెగక ఉండడం ద్వారా నీలో నిజమైన మారు మనసు ఉండడానికి అది మరొక గుర్తు. కనుక ఈ నూతన సంవత్సరంలో మరి 17 దినాలు దేవుడు తన కృపలో దయచేశాడు. ఇంకా మనలో నిజమైన మారు మనసు లేకపోతే ఏమండి, మరి ఒకవేళ దేవుని తీర్పు దేవుని రాక ఇదే రోజు వస్తే కనుక నీవు అక్కడ జవాబుదారీగా నిలబడాల్సి వస్తుంది. దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడినప్పుడు అని అడుగుతాడు, భూమి మీద ఉండగా నీవు నిజమైన మారు మనసులో ఉన్నావా లేదా అని ప్రశ్నించినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పలేకపోతే అని అంటాడు, నువ్వెవరో తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను, ఇక్కడ కూర్చుని మీరు ఒక పేరెట్టి మీరు ఎవరన్నా తెలియదు అనుకుని ఊరుకుంటారా మీరు? ఇంకేమైనా ఉందా? మాస్టర్ గారు 8 సంవత్సరాలు అయింది, నేను ఎవరో తెలీదా మీకు కదా? కానీ ప్రభు దగ్గర కోపపట్టాలు ఉండవండి, ప్రభు దగ్గర అలగటాలు ఉండవండి, ప్రభు దగ్గర చిన్నబుచ్చుకోవటాలు ఉండవండి. ఆయన నాకు తెలియదు అన్నాడంటే అక్కడితో మన జీవితం ముగిసిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన ఏర్పాటు చేసిన దారిలోకి అక్కడ మరొక దారిలో అపవాది చెంతకు వెళ్ళిపోతాం. కనుక ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో అయినా నిజమైన మారు అనుభవంతో మన పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఎడతెగక ప్రార్థనలో కొనసాగుదాం. మనల్ని బయట గ్రహించిన వారికి వీళ్ళు నిజమైన మారు మనసు పొందారు అనే ఒక సాక్ష్యంతో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం నూతన మాసములో 3వ పరిశుద్ధ దినములో మరొకసారి మేము పొందిన మారు మనసు అనుభవం గురించి మరొకసారి సూటిగా నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రాలు. ఆయన మాలో నిజమైన మారు మనస్సు ఉంటే మేము మా పాపాన్ని హృదయపూర్వకం దగ్గర ఒప్పుకుంటాం. నిజమైన మారు మనస్సు మాలో ఉంటే లేఖనాన్ని స్పష్టంగా మేము అర్థం చేసుకోగలుగుతాం. నిజమైన మారు మనసు మాలో ఉంటే ప్రార్థనలో ఎడతెగక ఉంటాం. నిజమైన మారు మనసు నా ప్రార్థనలో మేము కొనసాగితే, ప్రార్థనా జీవితం గల వ్యక్తులమైతే సంఘానికి మేము దూరంగా ఉండము అని ఆదిమ సంఘము ద్వారా వారి జీవిత విధానం ద్వారా మాకు తెలియజేసిన స్తోత్రాలు. నిజమే తండ్రి, మా పితరులు పూర్వీకులు ఆదిమ సంఘము అనుదినము ఎడతెగక అన్ని విషయాల్లో నాయన ప్రార్థనలో, సహవాసంలో, బోధలో ఎడతెగక ముందుకు వెళ్ళారు. అందుకొరకు ఈరోజు ఆ సంఘాన్ని నేటి మా సంఘంతో పోల్చుకుంటే నాయన చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని పోర్చడానికే నీ ప్రియకుమారుడు మా రక్షకుని క్రీస్తు ప్రభువుని భూలోకాన్ని పంపించడానికి స్తోత్రాలు. నేడు సంఘం కూడా మేము నాయన ఆ కృపా గుర్తులను మా జీవితాన్ని అన్వయించుకొని మేము చేసేటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి పాపాన్ని బట్టి మీ దగ్గర ఒప్పుకొని లేఖనాన్ని స్పష్టంగా గ్రహించగలిగిన మారు మనసు అనుభవంలోకి నడిపించి వీళ్ళు నిజమైన మారు మనసు పొందుకున్నారనే గొప్ప సాక్ష్యంతో నీ నామ ఘనత కొరకు జీవించే భాగ్యం దయచేయి. ఎత్తుబడిన ప్రతి మాట వింటున్న అందరి జీవితం ఫలభరితంగా మార్చి తదుపరి జరగని ఆరాధన క్రమం అంతటి కూడా మీరు మాతో ఉండండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్.